అన్నా జర కూర్చోండి అన్న, జర కూర్చోండి అన్న, ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి దయచేసి. అలాగే పేర్లు ఆలస్యమవుతున్నాయి, దయచేసి క్షమించండి. వేదిక మీద ఉన్నటువంటి మా అన్న తమ్ముళ్లకు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, సోదరులారా, ఇవాళ ఈ వేదిక నుంచి నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉంటే ఈ నల్గొండ జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్ లో తీన్మార్ మల్లన్న టీం సర్వే చేసింది. 3.5 లక్షల మెజార్టీతోని రగన్న పార్లమెంట్ 3.5 లక్షల మెజార్టీతోని తిరుగులేని మెజార్టీని ఇవాళ మొత్తం ఎంటైర్ తెలంగాణలోనే అత్యధిక మెజార్టీకి పోటీ పడుతున్నాయి. 2 స్థానాలు, ఒకటి ఖమ్మం అయితే రెండోది నల్గొండ స్థానం పోటీ పడతా ఉంది. మరి నల్గొండ ప్రజలారా, ఖమ్మం ప్రజలు గెలుస్తారా, నల్గొండ ప్రజలు గెలుస్తారా తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైపోయింది. ఇక కేసీఆర్ పని అయితే తొడిచిపోయింది, జాడపత్త లేదు. ఓనా నిన్ననో ఎన్నో పాలకుర్తి కాడ మిర్చీలు బజ్జీలు తింటుండ్రు, రోడ్డు మీద కూర్చొని తింటలేడు. అప్పుడు మిర్చీలు బజ్జీలు తినేటోళ్ళు ప్రగతి భవన్ కాడికి పోయి నీ దండం పెడతా సార్, ఒక్కసారి మాతో మాట్లాడు సార్ అంటే మాట్లాడలే. ఏమైంది ఆఖరికి మీరంతా దెబ్బ కొడితే సారే మిర్చి బండి కాడికి వచ్చి కూర్చున్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఉపాధి కరువు పని పెట్టింది కాంగ్రెస్ పార్టీ, సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, బ్యాంకులను జాతీయకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తే సోదరులారా, ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు దాపిన మనిషి దాకా ఏమేం పనులు చేయాలో ఒక సుదీర్ఘమైన ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తా ఉంది. ఇక నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే బెటర్, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోయింది కాబట్టి. ఇక నరేంద్ర మోడీ గారు 2014లో ఆయన చేతికి అధికారం ఇచ్చే నాటికి పెట్రోల్ 63 రూపాయలకు లీటర్ ఆయన కప్పచెప్పినవయ్యా. 63 ఏమన్నాడు, 55 తెస్తా అని చెప్పిండు. 50 ఉంది అయ్యాల పెట్రోల్ ధర, 110 చేసిండు. డాలర్కు మనకు చాలా తేడా ఉంది అయ్యా, మన్మోహన్ గారు ఏం చేస్తున్నారని అడిగిండు. 63 రూపాయల కాడ అప్పచెప్పినాం, అది కూడా దీన్ని 50 లోపు తెస్తా అన్నాడు, తీసుకుపోయి 88 చేసిండు. ఉప్పు మిరపకాయ ధర పెరిగింది, ఏది కొని తిందామన్నా అగ్గోలేదు, అన్ని పిరమైపోయినాయి. ఇక నోటుబందీ, నోట్ల రద్దని పెంచే నల్లధనం తీసుకొస్తా అని చెప్పే, నల్లధనం తీసుకొస్తా అని నోట్లు రద్దు చేస్తే నల్లధనం ఎంత బయటికి వెళ్ళిందా అంటే 10,000 కోట్లు మాత్రమే రాలే ఆర్బీఐకి, తతిమ పైసలన్నీ వచ్చినాయి. ఈ కొత్త నోట్లు ముద్రిస్తానికి 12,500 కోట్లు అయింది, మీదికేం 2,000 కోట్లు లాసు. నన్ను రాళ్లతో కొట్టి సంపురని చెప్పే ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తా అని చెప్పిండు పేదోళ్లకు, 15 పైసలు వేయలే. మళ్ళా ఇప్పుడట 400 సీట్లు కావన్నట సార్కు, 400 సీట్లు కావన్నట నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ ఉన్నటువంటి హక్కులన్నీ తీసేస్తాడట, ఇప్పుడు మనకు మాట్లాడే హక్కు ఉండదట్టుగా. ఏం చెప్తుండు, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుండు. కాదు, నరేంద్ర మోడీ గెలిస్తే 1 నేషన్ 0 ఎలక్షన్ అవుతుంది. మళ్ళా మనకు ఓటేసే హక్కు ఉండదుగా. ఒక్కసారి బీజేపీ ఓటేస్తే మన ఓటు హక్కులు రద్దు చేస్తాడట, మన ఓటే ఉండదట. మన తాన ఓటే లేకపోతే ఇక మనకి ఏమైనా హక్కు ఉంటుందా, నాయకుడిని మాట్లాడి ప్రశ్నించే హక్కు ఉంటుందా, ఒకసారి అర్థం చేసుకోరి. ఇంకేం చెప్తున్నాడు నరేంద్ర మోడీ గారు, 4% రిజర్వేషన్ ముస్లింలకు ఉంది, ఆ ముస్లింల రిజర్వేషన్ తీసేసి బీసీలకు ఇస్తా అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు బీసీలకు 27% రిజర్వేషన్ ఉంది. కర్మగాలి నరేంద్ర మోడీ గారు ఆ 4% తీసుకొచ్చి బీసీలకు ఇస్తే 31 అవుతుంది, అవునా? కానీ మీ బిడ్డ రఘువీర్ రెడ్డి గెలిస్తే బీసీలకు 50% రిజర్వేషన్ వస్తుంది. ఇది రాహుల్ గాంధీ గారి మాట, ఇది రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి మాట. 50 కావన్నా 31 కావన్నా మనమే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 50% రిజర్వేషన్ మనం ఎంత జనాభాలో అంత తల లెక్క పెట్టి ఇచ్చే బాధ్యత నాదని
ఆ తల్లి సోనియా గాంధీ బిడ్డ రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి మాట.